స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు మనము చదువుకుందామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి చెప్తున్న మాటలు ఏంటండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఉన్నారని, యేసు ప్రభువుని బట్టి మనము ఆనందించాలి, సంతోషించాలి. మన సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మన సహనాన్ని సకల జనులకు తెలియబడనీయాలంట. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఆనాడు మాట్లాడుతూ ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ పరిస్థితిలో అయినా సరే అన్నీ బాగున్నప్పుడు ఆనందం, సంతోషం అది అందరూ ఆనందిస్తారు. అది అందరికీ ఆనందం వస్తుంది. అంతా బాగున్నప్పుడు, వాళ్ళు అనుకున్న పనులు జరిగినప్పుడు, వాళ్ళు ఆలోచన నెరవేరినప్పుడు అందరికీ సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు శీలలు చూడండి, వారిని చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళని జైల్లో వేసినప్పుడు వారు సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నారంట. ఎవరైనా జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తారండి? ఎవరైనా జైల్లో బంధకాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారా? ఎవరైనా? కానీ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ఆయన్ని మహిమపరిచారు, ఆయన్ని ఘనపరిచారు. అప్పుడు వారి సంఖ్యలు ఏమైపోయినాయి?